హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఈరోజు మనం వంకాయ అండ్ పెరుగు కూర చేసుకోబోతున్నాం. దీనికి కావాల్సింది మనం చక్కగా పొడుగు వంకాయలు, లేత వంకాయలు తీసేసుకొని చక్కగా ఉప్పు నీళ్ళల్లో కట్ చేసి వేసేయాలి. ఈలోపు మనం ప్యాన్ పెట్టేసి కొంచెం వేగనివ్వాలి. ఈలోపు ఏం చేయాలంటే 3 పచ్చిమిరపకాయలు అండ్ కొంచెం అల్లం తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ప్యాన్ అనేది కాగిపోయింది. ఒక ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను. ఒక 7 to 8 స్పూన్స్ అనేది ఆయిల్ వేసాను సుమారుగా. దాని తర్వాత తాలింపు అయితే వేసేసాను. ఈలోపు నేను ఒక ఉల్లిపాయ అండ్ పచ్చిమిరపకాయ కట్ చేసుకొని పెట్టుకున్నా. ఈ శనగపప్పు, ఆవాలు, మినపప్పు చక్కగా వేగిపోయినాయి. దాని తర్వాత ఉల్లిపాయలు అండ్ పచ్చిమిరపకాయలు అయితే నేను వేసాను. కొంచెం పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువగానే వేసాను. వేసిన తర్వాత ఇది కొంచెం చక్కగా కలపాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంది కదా, ఈ ఉల్లిపాయలు కొంచెం తక్కువ ఉన్నాయి కదా, త్వరగా వేగుతాయి. అండ్ నేనైతే ఇక్కడ పింక్ సాల్ట్ వాడేసా. అండ్ దాని తర్వాత నేను కొంచెం పసుపు అనేది యాడ్ చేసేసాను. నేను అల్లం వెల్లుల్లి తీసుకున్నాను కదా, అది కొంచెం ఈ పేస్ట్ కొంచెం యాడ్ చేసాను, 1/4 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసి చక్కగా కలిపేసిన తర్వాత ఇది సిమ్లోనే కలపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత సో గుర్తుపెట్టుకోండి, లేకపోతే చేదు వచ్చేసింది. దాని తర్వాత కోసుకొని పెట్టుకున్న ఈ బ్రింజాల్ అంటే వంకాయ ముక్కల్ని దీంట్లో వేసేసిన తర్వాత కొంచెం ఒక 2 మినిట్స్కే ఇది కొంచెం కలర్ షేడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు మనం జాగ్రత్తగా చూసుకొని కలుపుతూ ఉండాలి ఈ వంకాయల్ని. సో ఈలోపు నేనైతే కొంచెం కలిపేసి 2 మినిట్స్ ఈలోపు నేను మూత పెట్టేశాను. ఇలా మూత పెట్టేస్తే కలర్ అనేది చేంజ్ అవుతాయి చూడండి. ఈ స్టేజ్లో మనం జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి స్పూన్తో. అదర్వైజ్ లేకపోతే 2 సైడ్ క్లాత్తో కానీ దేంతో అయినా పెట్టుకొని కొంచెం ఇలా తిప్పుతూ ఉంటే సార్ట్ చేస్తే చక్కగా సార్ట్ అవుట్ అయింది. ఈలోపు నేనైతే ఇంకా కొంచెం నీళ్ళు వచ్చేసినాయి కాబట్టి మూత పెట్టేసి మళ్ళీ తీసి దీనికి సరిపడా కారం అనేది యాడ్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. చిన్న టేబుల్ స్పూన్స్ నేను తీసుకున్నాను ఇక్కడ. సో ఇక్కడ కారం యాడ్ చేసి కొంచెం కారం దీనికి కలిసే విధంగా కలపాలి. లేత వంకాయలు కాబట్టి కొంచెం త్వరగానే మగ్గిపోయినాయి. సో దాని తర్వాత కారం పట్టేలాగా చేయాలి కాబట్టి కొంచెం మూత పెట్టి ఒక 3 మినిట్స్ తర్వాత నేను ఓపెన్ చేసి చూసి కొంచెం కలిపాను. సో అన్ని ముక్కలకి ఈ కారం అనేది చక్కగా పట్టింది. ఈలోపు చూడండి, ఈ కూర అనేది అయిపోయింది. ఆయిల్ అనేది చక్కగా పైకి తేలిపోయింది. సో ఉప్పు అనేది మేము స్టార్టింగ్లోనే కూరకి సరిపడా ఉప్పు అయితే నేను యాడ్ చేశాను. లేకపోతే ఈ స్టేజ్లో మీరేనే యాడ్ చేసుకోవద్దు తక్కువ ఉంటే. తర్వాత పెరుగు అన్నాను కదా, ఈ కూర అనేది చక్కగా తీసేసుకొని దీనికి సరిపడా 2 టేబుల్ స్పూన్ పెరుగు అనేది యాడ్ చేశాను. కొంచెం గడ్డ పెరుగు తీసుకుంటే చాలా బాగుంటుంది ఈ కూరకి. ఫ్రెష్ పెరుగు యాడ్ చేసేసి చక్కగా ఈ కూరకి కలిపేస్తే మనం వంకాయ పెరుగు కూర రెడీ అయిపోతే ఇది చాలా బాగుంటుంది చపాతీస్లో, అన్నంలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.